హలో గైస్. గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే కదా, మార్కెట్స్ ఏమి ఉండవు. సో మార్కెట్స్ గురించి కాకుండా అవుట్ ఆఫ్ ద మార్కెట్ బయటకు వచ్చి అసలు స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ అనాలిసిస్ అండ్ దాని లాస్ట్ వీక్ దాంట్లో మనం కొత్త స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. S3 R3 స్ట్రాటజీస్, క్యామ్రీలా పివోట్స్ ఎలా ట్రేడ్ చేయాలన్నది స్ట్రాటజీ సెషన్లో డిస్కస్ చేసాము. కానీ స్ట్రాటజీస్ అనేవి 100 ఉంటాయి, 100 ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ మెంటర్స్ ఉంటారు. కానీ వాళ్ళందరి దగ్గర నేర్చుకోవాల్సింది స్ట్రాటజీ టు స్ట్రాటజీ చేంజ్ అవ్వడం కాదు. స్ట్రాటజీ అనేవి జస్ట్ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ, ఇవి తెలియడానికి అంతే. దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ చాలా రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. మన స్టాక్ మార్కెట్ జర్నీ గురించి డిస్కస్ చేసుకుందాం. అందరూ ఎక్కువ స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తున్నారు, లేదంటే ఎక్కడ ఎక్కువ మంది లూజ్ అవుతున్నారు. సో స్ట్రాటజీ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సెషన్ అనే నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఏది మిస్ అవ్వకుండా. ఒకవేళ వీడియో ల్యాగ్ అనిపిస్తే నా స్పీడ్ ఉంటుంది కదా సెట్టింగ్స్లో, స్పీడ్ 1.25 పెట్టుకోండి. లేదంటే అర్థమవుతుంది అనుకుంటే 1.50 పెట్టుకున్న పర్వాలేదు, 2 పెట్టుకున్న పర్వాలేదు. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సెషన్ వెళ్ళే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నా వీడియోస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళకే సపోర్ట్ ఇస్తానని ఏం కాదు. కోర్స్ తీసుకోకపోయినా సరే మీరు నన్ను గైడ్ చేయొచ్చు. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో నాకు అలాగా వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ కాల్లో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నాకు. సో నేనైతే ఇప్పుడు ఉన్నాను కాబట్టి మీకు ఒకవేళ నా కోర్స్ తీసుకోకపోయినా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అని చాలామంది ఇండికేటర్ గురించి చెప్తున్నారు, ఇండికేటర్ చాలా నచ్చిందని చెప్పి. అఫ్కోర్స్ థ్యాంక్ యూ. మీకోసమే ఆల్మోస్ట్ అది, ఒకవేళ మీరు ప్రీమియం వర్షన్ తీసుకుంటే మంత్కి 1200, 2000, 5000 ఎందుకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి నేను ఇస్తున్నాను. సో అదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అని చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా కోడ్ పెట్టాను, కొంచెం మందికి అయితే లింక్స్ కూడా పెట్టాను. సో ఇండికేటర్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. అదే ఇండికేటర్ ఎందుకు వాడుతున్నానంటే అది లీడింగ్ ఇండికేటర్ కాబట్టి మార్కెట్ ఎలా మూవ్ అయినా సరే మనకి ప్రైస్ అయితే ఆ లైన్స్ టచ్ అయ్యి రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ లీడింగ్ ఇండికేటర్ వాడుతున్నాను. సో ప్యూర్ పాయింట్స్ సిపిఆర్ చూసారా, ఫ్రాంక్ వచ్చి ఏమన్నారంటే 63% ఆఫ్ ద టైం, మోర్ దెన్ 60% ఆఫ్ ద టైం సిపిఆర్ని టచ్ చేస్తాయి క్యాండిల్స్. సో అందుకు మార్కెట్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది, సిపిఆర్ దగ్గరలో జరుగుతుంది కాబట్టి. అండ్ ఫార్ములా ఎలా వస్తుంది, ప్రైస్ ద్వారా వస్తుంది. హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3 అలా ప్రైస్ ద్వారా సెంట్రల్ పివట్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి లాగింగ్ ఇండికేటర్స్ కాదు, లీడింగ్ ఇండికేటర్స్. అందుకే నేను సిపిఆర్ వాడుతున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చేయండి. అండ్ మొన్న కామెంట్స్లో ఒక పర్సన్ డౌట్ అడిగారు, ఏంటంటే అది మనకి ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది ముందుగానే ఐడెంటిఫై చేయడం ఎలాగండి. సో ముందుగానే ఐడెంటిఫై చేయడం అంటే మీరు ఒక ఎగ్జాక్ట్గా కావాలంటే ఒక 738 లోపుకి, ఎగ్జాక్ట్గా అంటే 100% ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ ఆ రేంజ్లో తెలుస్తుంది. మనకి గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ అలాగే మీరు మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. లేదంటే మనీ కంట్రోల్ మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మనీ కంట్రోల్ వెబ్సైట్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో. అది ఓపెన్ చేసిన తర్వాత గ్లోబల్ ఇండైసెస్ అని ఉంటుంది. గ్లోబల్ ఇండైసెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ దగ్గర మనకి మీరు ఒక 8 o'clockకి ప్రీ మార్కెట్ చూద్దాం అనుకున్నారనుకో, 8 o'clockకి లెవెల్స్ మార్క్ చేసుకుందాం అనుకుంటున్నారనుకో, 8 o'clockకి గిఫ్ట్ నిఫ్టీ ఎంత ట్రేడ్ అవుతుంది చూడండి. ఒక పాజిటివ్ 78 పాయింట్స్ ఉందా, లేదంటే నెగిటివ్ 70 పాయింట్స్ ఉందా, 100 పాయింట్స్ ఉందా, 200 పాయింట్స్ ఉన్నదా, అది మీరు చూసుకోండి. అది రెడ్గా ఉందనుకోండి, మన మార్కెట్ కూడా, మన నిఫ్టీ కూడా రెడ్ ఎంత అయితే రెడ్ ఉందో మ్యాక్సిమం అంతే అక్కడి నుంచే ఓపెన్ అవ్వచ్చు. లైక్ గిఫ్ట్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ రెడ్లో ఉందనుకోండి, మన నిఫ్టీ కూడా 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పాజిటివ్లో ఉందనుకోండి, 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. నిఫ్టీ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇంటూ 3 అనమాట. ఒక గిఫ్ట్ నిఫ్టీ ఒకవేళ 100 ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇంటూ 3 అని ఎంత, 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. సో ఇలా మీరు చూసుకోండి. అండ్ దెన్ 100% కాదు, 300 అంటే ఎగ్జాక్ట్గా 300 ఉండాలని లేదు. కొన్నిసార్లు 250 అవ్వచ్చు, కొన్నిసార్లు 350 అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా కాదు, కానీ చిన్న ఐడియా వస్తుంది మార్కెట్ మనకి ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అని చిన్న ఐడియా వస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ అయితే అందరూ స్టాక్ మార్కెట్ ఎందుకు టెంప్ట్ అవుతారో నేను చెప్తాను. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి, అంటే ఎందుకు స్టాక్ మార్కెట్ జాయిన్ అవుదాం అనుకుంటారంటే, ఫస్ట్ అయితే జాబ్ లేకపోవడము, లేదంటే మనీ అవసరం ఉండి. సో ఇది బ్లండర్ మిస్టేక్. ఇది మనీ లేకపోతే స్టాక్ మార్కెట్లోకి రావద్దు. మనీ లేకపోతే, మనీ సంపాదిద్దాము, మనకి జాబ్ లాగా ఇంకొక సోర్స్ కావాలి అంటే కంపల్సరీ స్టాక్ మార్కెట్ రావద్దు. అది బ్లండర్ మిస్టేక్. మనీ ఉన్న తర్వాత
మనీని మేక్ చేయడానికి స్టాక్ మార్కెట్లోకి రావాలి. అఫ్కోర్స్ మరి నేను ఎలాగా అంటే నేను కూడా అంతే. నేను కూడా స్టార్టింగ్ ఇలాగే టెంప్ట్ అయ్యి డబ్బులు కావాలని చెప్పి డబ్బులు ఎంత ఎంత అవుద్ది నాకు డైలీ ఒక 300, 500 వస్తే చాలు. మంత్లో ఒక 15,000 వస్తుంది నా శాలరీతో పాటు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి నాకు కూడా స్టాక్ మార్కెట్లో నేను కూడా అలాగే ఎంటర్ అయ్యాను. మనీ గురించి అయితే రావద్దు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అది కూడా ఎండింగ్లో చెప్తాను. కానీ మెయిన్ ఎక్కువ టెంప్ట్ అయ్యేది ఇదే. మనకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని, లేదంటే మీ జాబ్ పోయిందని చెప్పి మీరు స్టాక్ మార్కెట్లో డైలీ ఇంత ఎర్న్ చేద్దామని చెప్పి ఇక్కడ ఎక్కువ టెంప్ట్ అవుతుంటారు. అండ్ ఒక రోజులోనే మీకు ఎంతనా రావచ్చు. 1000 రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు, 5000 రావచ్చు, 50,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, ఎంతైనా రావచ్చు కదా. ఇది ఒక గొప్ప సోర్స్ అనుకుంటారు స్టాక్ మార్కెట్లో. అందుకే అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుదామని అనుకుంటారు. ఇది ఫస్ట్ మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ మెయిన్ రీజన్ ఏదనిపించిందో నేను నా పాయింట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి. అందరికీ ఒక 90% అయితే సేమ్ రీజన్, మనీ కోసమే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. నేను అంటది మన గురించి, ఓకే, పెద్ద ప్లేయర్స్ గురించి కాదు. సెకండ్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఇన్ ద సెన్స్ ఎవరి దగ్గర పని చేయాల్సిన పని ఉండదు కదా. నీకంటూ నువ్వే బాస్ కదా. నీకు ఇష్టం వచ్చిన టైంలో నువ్వు పని చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఏంటి? 9:15 to 3:30. అది కూడా నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళడమో, లేదంటే ఎన్ఎస్సి ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళడమో, బీఎస్సీ దగ్గరికి వెళ్ళడం, అక్కడ పని చేయడం ఏమి ఉండదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. అంటే నాకు ఒకవేళ నీకు ఇంకొక ఇన్కమ్ ఉంది, లైక్ ఇంకొక సైడ్ బిజినెస్ ఉందనుకోండి, ఇది కూడా చేసుకోవచ్చు దాంతోపాటు. ఇది పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. జస్ట్ మీకు కావాల్సింది ఏంటి, ఒక ల్యాప్టాప్ అండ్ దెన్ డీమ్యాట్ అకౌంట్, అది ఉంటే సరిపోద్దని చెప్పి చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. అండ్ మెయిన్ టార్చర్ ఎవడు, మనకంటూ హెడ్ ఉంటాడు కదా. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ దాంతోనే కదా పెంచారు. జాబ్ చేయాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇదే మొత్తం హెడేక్ అంతా ఇది ఎక్కడి నుంచి వస్తుంది. కానీ వన్స్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తాయి వాటి కష్టాలు. అఫ్కోర్స్ అవన్నీ డిస్కస్ చేయట్లేదు. కానీ ఏంటంటే వీడికి ఏం సంబంధం అర్థం కాదు. మనకి చుట్టాలు ఎవరైనా సరే రమ్మన్నారు, లేదంటే చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, వీడిని పర్మిషన్ అడగాలి లీవ్ కావాలంటే. మనకి హెల్త్ బాగోకపోయినా వీడి పర్మిషన్ అడగాలి. మన పెళ్ళి అయినా వీడిని పర్మిషన్ అడగాలి, ఫస్ట్ నైట్ అయినా పర్మిషన్ అడగాలి, హనీమూన్కి వెళ్ళినా పర్మిషన్ అడగాలి, ఎవరైనా చనిపోయినా సరే వీడిని పర్మిషన్ అడగాలి. అంతమాను వీడిని అడుక్కోవాలి. మన లైఫ్లో వీడిని ఎందుకు అడుక్కోవడం అసలు చెప్పండి. ఇంకంతే, మన సొసైటీ ఇంకా అలా అయింది, మనం ఏం చేయలేము. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకి ఎప్పుడు ట్రేడింగ్ వద్దు అప్పుడు మనం ఆపేసుకోవచ్చు కదా. ఆ రోజు ట్రేడింగ్ చేయకుండా ఉంటే మనకి లీవ్ కావాలా, ఆ రోజు ట్రేడింగ్ చేయకుంటే సరిపోద్ది. నెక్స్ట్ రోజు మనకి ఎలాగో ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఇక్కడ టెంప్ట్ అవుతున్నారు అందరూ కూడా. సో స్టాక్ మార్కెట్లోకి రావడానికి సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి, ఫ్రీలాన్సింగ్. అండ్ థర్డ్ది ఏంటంటే పాజిటివ్ వైబ్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ వీడు స్టాక్ మార్కెట్లో ఫీలింగ్ బాగుంటుంది కదా. ఈ స్టాక్ మార్కెట్లో పెద్ద తోపురా వీడు, స్టాక్ మార్కెట్లో పనిచేస్తాడు, చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. ఫర్ సపోజ్ నేనైనా ఉన్నాను టెక్నికల్ అనలిస్ట్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో చేస్తున్నాడంటే అందరూ అవును స్టాక్ మార్కెట్ అంత పెద్ద రిస్క్ కదా, అందరూ అయినా సరే సర్వైవ్ అవుతున్నాడు అంటే వీడు ఎంత గ్రేట్. ఆ వైబ్స్ అనేవి, ఆ ఫీల్ బాగుంటుంది. అందుకు స్టాక్ మార్కెట్ చూస్ చేసుకుందాం అనుకుంటారు. అని మీరు కూడా చాలామందితో చెప్తారు. మీరు ఒకవేళ ఒకరోజు 1000 రూపీస్ వచ్చాయనుకోండి, మీ ఫ్రెండ్స్తో మీరే షేర్ చేసుకుని ఉంటారు, నాకు ఈరోజు 1000 రూపీస్ వచ్చారా స్టాక్ మార్కెట్లో అని చెప్పి. అది థర్డ్ రీజన్. ఫోర్త్ది ఏంటంటే టైం ఏంటి, మనకి టైం ఏం అవసరం లేదు. ఫర్ సపోజ్ మార్నింగ్ మీరు ఏమైనా జాబ్ వస్తే 9 to 5 వరకు ఆఫీస్లో ఉండడమో, లేదంటే ఒక రోజు లేట్ అయినా సరే మళ్ళీ ఎవడొకడు తిట్టడం, ఏదో ఒకటి అనడం, ప్రెజర్ ఉంటుంది కదా. సో ఇదైతే ఉండదు. మెయిన్ అయితే 9 కదా, 9:15 కదా, మీరు ఒక 15 minutes ముందు ప్రీ మార్కెట్ ఓపెన్ చేసుకున్నా సరే 8:30కి లేచినా సరిపోద్ది, లేదంటే 9కి లేచినా సరిపోద్ది. బ్రష్ అనేది తర్వాత చేసుకోవచ్చు, ఫ్రెష్ అవ్వడం తర్వాత చేసుకోవచ్చు. సో మెయిన్ ఏదంటే టైం అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, 3:30 తర్వాత ఏం చేయాలో మీకు కొంచెం మందికి, ఒకవేళ ఫుల్ టైం ట్రేడర్ అయితే ఏం చేయాలో మీకు అర్థం కాదు 3:30 తర్వాత. ఎక్కడికైనా బయటికి వెళ్ళడమో, లేదంటే వచ్చిన డబ్బుల నుంచి ఖర్చు పెట్టుకోవడమో ఇవి చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఈ టైం అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. చాలా టైం ఉంటుంది, ఏం చేయాలో తెలియదు మీకు. అదే మీరు జాబ్ అనుకోండి, ఆడిచ్చేది 10,000 15,000 అయినా సరే మొత్తం మంత్ అంతా సరే మీరు సేమ్ టైమింగ్స్. అండ్ చిరాకు కూడా వస్తుంది ఈ టైం 9 to 5 జాబ్, 9 to 5 జాబ్, 9 to 5 జాబ్ అని. చాలామంది టెంప్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో రావడానికి మెయిన్ రీజన్ ఈ టైం ఫ్రీడమ్ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్లేస్ కూడా. ఫిఫ్త్ది ఏంటి, ప్లేస్ ఏంటి, మీకు జాబ్ వచ్చింది, అవుట్ ఆఫ్ వచ్చింది, ఎక్కడ బెంగళూరు అనుకోండి, లేదంటే చెన్నై అనుకోండి, ఎక్కడన్నా అవుట్ ఆఫ్ వచ్చింది అనుకోండి, మీరు ఇంటి దగ్గర మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చదివిన స్కూలు, కాలేజ్, మమ్మీ డాడీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇవన్నీ వదిలేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాలి.
ఆ ప్లేస్‌కి వెళ్ళి మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎప్పుడన్నా సరే మీకు అలా జాబ్ ఎవరన్నా సరే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీకు ఐడియా వస్తది. ఎప్పుడైనా మీరు పండగకి ఇంటికొచ్చి మళ్ళీ జాబ్ చేసుకోవడానికి ఆ ప్లేస్‌కి ఎళ్లారనుకోండి, ఔట్ ఆఫ్ ఎళ్లారనుకోండి, చాలామందికి కొంచెం బాధ అనిపిస్తది. ఏదో తెలియని వెల్త్ అనిపిస్తది. ఆ వెల్తీ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ కదా పుట్టాము, ఇక్కడే పెరిగాం కదా! ఎందుకు జాబ్ చేసుకోవడానికి అంత దూరం వెళ్ళడము. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆఫ్‌కోర్స్ డబ్బులైతే వస్తాయి. మనీ అయితే ప్రాబ్లమ్ ఉండదు. మనీ అయితే వస్తది. కానీ మన నచ్చిన ప్లేస్‌లోనే మనం ఏమన్నా బిజినెస్ చేసుకుంటే బాగుండు కదా! మన ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళతోనే ఉంటామని చెప్పి చాలామంది అనుకుంటారు. అదొక అడ్వాంటేజ్ ఈ స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే, స్టాక్ మార్కెట్ మీకేముంటది జస్ట్ మీరు ఎక్కడ మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు ఒక చైరు, ఒక ల్యాప్‌టాప్ వేసుకొని కూర్చొని చేసుకుంటే సరిపోద్ది. ప్లేస్ అనేది సంబంధం లేదు. మీ ఇంటి దగ్గరే, మీ ఫ్రెండ్స్ ఉంటేనే, మీ ఫ్యామిలీ దగ్గరే మీరే చేసుకోవచ్చు. చాలామంది స్టాక్ మార్కెట్ రావడానికి ఇదొక రీజన్. ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే అనుకుంటున్నయి ఈ మెయిన్ ఇవే. ఓకే. జాబ్ లేకపోవడం, లేదంటే మనీ అవసరము, లేదంటే ఫ్రీలాన్సింగ్ అని చెప్పి ఒకరి దగ్గర పని చేయడం ఎందుకు, నాకు నేనే చేసుకుంటాననడము, లేదంటే పాజిటివ్ వైబ్స్ అంటే స్టాక్ మార్కెట్‌లో చేస్తున్నాడు అదొక మంచి గుర్తింపు అనుకోండి. లైక్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎంత పెద్ద పేరో లైక్ స్టాక్ మార్కెట్ కూడా అంతని చెప్పి కొంచెం మంది స్టాక్ మార్కెట్‌కి వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ టైం గురించి ఫ్రీ టైమ్‌గా కావాలి నాకు టైం ఉండట్లేదు అని చెప్పి స్టాక్ మార్కెట్‌కి వస్తే టైం నాకు చాలా టైం మిగులుతది. టైం ఉంటది. ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు. లైక్ నీకు ఏదైతే ప్యాషన్ ఎడిటింగా, లేదంటే బ్లాగింగా, లేదంటే వ్లాగ్స్ చేసుకుంటే ఎక్స్ట్రా టైం ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా వెకేషన్‌కి వెళ్తున్నావు అక్కడ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉంటావా ఇంటి దగ్గర నుండే చేసుకోవచ్చు. ఏదైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నావా అక్కడికి ల్యాప్‌టాప్ తీసుకెళ్ళిపోయి అక్కడ చేసుకోవచ్చు. సో, ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి లాస్ట్‌లో. సో, నెక్స్ట్ ఇవి అడ్వాంటేజెస్ కదా! ఇవి చూసి టెంప్ట్ అయిపోయి స్టాక్ మార్కెట్‌లోకొస్తారు. నెక్స్ట్ ఇవి ఎంత అడ్వాంటేజెస్ ఆఫ్‌కోర్స్ కరెక్టే నిజమే ఇదంతా ఫ్రీడమ్ ఉంటది, టైం ఉంటది. నీకంటూ నువ్వే బాస్‌వి నీకెవడు ఉండడు పైన హెడ్. నెక్స్ట్ ప్లేస్ కూడా నీ ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. ఇదంతా కరెక్టే. మనీ కూడా వస్తాయి. డైలీ అంతా ఒక మంత్లీ మీరు ఒక 10,000 సంపాదిస్తున్నారు, 20,000 సంపాదిస్తున్నారా డైలీ ఒక్క రోజులోనే సంపాదించేయొచ్చు. లేదంటే ఒక్క రోజులోనే ఇంకా ఎక్కువ క్యాపిటల్ ఉంటే రూ. 1,00,000 కూడా సంపాదించేయొచ్చు. ఒక్క రోజులో 10,00,000 కూడా తీసేయొచ్చు. ఇదంతా 100కి 100% నిజం. కానీ ఓన్లీ ఇవి ఆలోచించే చాలామంది స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడతారు. 100% అదైతే నిజమే. అంతా కరెక్టే. కానీ ఇవి ఆలోచించే స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడతారు. దీంతో పాటు డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. ఏంటి డిసడ్వాంటేజ్ మెయిన్ చాలామంది గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌తో వస్తారు. స్టాక్ మార్కెట్‌లో గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ నేను కూడా అంతే స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎస్‌బీఐ కానీ లేదంటే హెచ్‌డిఎఫ్‌సి కానీ ఆఫ్‌కోర్స్ నేను కూడా అందరూ కూడా స్టాక్సే చూస్తారు. నేను కూడా స్టాక్సే మెయిన్ అనుకోని ఒక రూ. 100 స్టాకు ఒక రూ. 3 పెరిగిందనుకోండి. నాకు ఆ రోజు లైక్ రూ. 300 రూ. 400 వస్తే చాలురా బాబు అనుకునేవాడిని. పోయేటప్పుడేమో 1000, 2000 పోయేది స్టార్టింగ్‌లో చెప్తున్నాను. సో, స్టార్టింగ్‌లో బాగుంది కదా! ఈజీగా వచ్చేటప్పుడేమో 500 వచ్చిందనుకోండి. మొత్తం గాలిలో లెక్కలేసేస్తారు అందరూని. నేను కూడా అంతే. 500 వచ్చింది నెలకి డైలీ 500 డైలీ రూ. 1000 అయితే నెలకి 30,000 సంవత్సరానికి 30,00,000, 40,00,000 కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనేసుకోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. నా జాబ్‌తో పాటు ఇది కూడా ఈ మైండ్ సెట్ ఎక్కువ అయిపోద్ది. కానీ ఏంటంటే రియాలిటీలోకి వస్తే మీరు ఎక్కువ రోజులు ఇవి ఉండవు అమౌంట్ అనేవి. కంపల్సరీ క్యాపిటల్ అనేవి పోతాయి. నెక్స్ట్ ఏంటంటే లోన్స్ అవి తీసుకుంటారు. లోన్స్ అవి తీసుకొని స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి ఈ మనీ కూడా పోగొట్టుకుంటారు. నేను కూడా అంతే టెక్నాలజీ ఉంది కదా! ఎక్కువ మనకి జస్ట్ మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మన లోన్ వచ్చేస్తది కదా! ఈ లోన్ డబ్బులు మళ్ళీ తీర్చాలంటే మళ్ళీ అదొక హెడేక్. సో, ఎందుకు ఇదంతా జరుగుతుందంటే గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌తో వస్తారు. గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌తో రాకండి. సో, ఇది నేర్చుకుంటారు కొంచెంమంది. గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌తో ఉండి మొత్తం పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత ఏం చేస్తారు ఇక్కడ కొంచెం మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. అంటే అంతేరా స్టాక్ మార్కెట్ అయితే పైకి ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. లేదంటే మళ్ళీ పాతాళంలోకి తొక్కేత్తది. జస్ట్ ఇది ఒక కార్డ్స్ గేమ్ లాగా అంటే ప్యాకాట్ లాగా అనుకుంటారు. కానీ ఇది గ్యాంబ్లింగ్ గేమ్ కానే కాదు. కెసినో కాదు ఇది. గ్యాంబ్లింగ్ గేమ్ కానే కాదు. దీని మించి ఏమైనా ఉందా? దీన్ని నేర్చుకోవడానికి ఏమైనా ఉందా నాలెడ్జ్ అని చెప్పి కొంచెంమంది ఒక 100కి 30% డ్రాప్ అయిపోయేది ఇక్కడే. వాళ్ళ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద నిందలవి వేస్తుంటారు. మొత్తం ఒక గ్యాంబ్లింగ్ గేమ్ ఇది. మనకేం డబ్బులు రావు అని చెప్పి. కానీ రిమైనింగ్ 70%లో ఏం ఆలోచిస్తారు తెలుసా? 70% నాకు నాలెడ్జ్ కావాలని ఆలోచిస్తారు. అంటే దీంట్లో కూడా ఉంది. కానీ నేర్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఎడ్జ్ ఉండొచ్చు కదా! ఒకసారి నేర్చుకుందామని చెప్పి 70% ఆలోచిస్తారు. ఈ 70%లో మళ్ళీ 70% ఏం ఆలోచిస్తారు? నేర్చుకుంటారు కరెక్టే. కానీ 100% వర్కింగ్ స్ట్రాటజీ గురించి
పరుగులు తీస్తారు. ఒకదాని తర్వాత ఒకటి యూట్యూబ్ చూస్తారు, కోర్సులు జాయిన్ అవుతారు. అది ఇది ఒకడేమో రోజుకి ఒక ₹1,00,000 సంపాదించేస్తే ఆడు కోర్స్ జాయిన్ అయిపోతారు. నేను స్క్రీన్ షాట్లు పెడతాను డైలీ. నాకు 20,000 వస్తుంది, 10,000 వస్తుంది, స్క్రీన్ షాట్ పెడతాను. నా కోర్స్ జాయిన్ అయిపోతారు, నా స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. వేరొకరు స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. అవి వర్కౌట్ అవ్వట్లేదు. 100కి 100% మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రాటజీస్ అమ్మో అవునా నిజమా వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ లైవ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ మీకు చూడండి, నా మూవింగ్ యావరేజ్ అవి స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అంతే. లైవ్ మార్కెట్లో పాస్ట్ చూసినప్పుడు ఇంత పెద్ద అప్ మార్కెట్ పైకి మూవ్ అయినప్పుడు మూవింగ్ యావరేజ్ కూడా కిందే ఉంటుంది. మార్కెట్ ఏమో మూవింగ్ యావరేజ్ పైన ఉంటుంది. అంతేనా? అంత ఈజీనా? మూవింగ్ యావరేజ్ కింద పైన ఉన్నప్పుడు, మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పుడు, క్యాండిల్స్ పైన ఉన్నప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది కదా, ఈజీయే కదా అనుకునేవాడిని. కానీ ఫ్యాక్ట్ అయితే అది కాదు. మనకి లైవ్ మార్కెట్లో తెలుస్తుంది మనకి. ఓకే, ఆ టెన్షన్ అవన్నీ కూడా లైవ్ మార్కెట్లో తెలుస్తుంది. స్ట్రాటజీస్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఒకటే స్ట్రాటజీ పట్టుకోండి. ఒకటే స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ ఒకటే కాదు, ఇండికేటర్స్ మార్చుకుంటూ ఉండకండి. లైక్ నేను ఉన్నాను, ఓన్లీ ప్యూర్ పాయింట్స్ వాడతాను, లేదంటే ప్రైజ్ యాక్షన్ వాడతాను అంతే. సో సేమ్ మీరు కూడా అంతే. మీరు ఆర్ఎస్ఐలో తోపంటే ఆర్ఎస్ఐ వాడండి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఎగిరిపోతారు. ఏంటి? స్ట్రాటజీ దొరుకుతుంది వాళ్ళకి స్ట్రాటజీస్ గురించి జంప్ అవుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి డబ్బులు రావడం అంటే ఏముండదు. 70%లో ఒక 30% ఇక్కడ ఎగిరిపోతారు. అసలు స్ట్రాటజీ అంటూ ఏం లేదురా, స్టాక్ మార్కెట్ మళ్ళీ గ్యాంబ్లింగేరా, ఒక స్ట్రాటజీ ఒకలా పనిచేస్తుంది, ఒక స్ట్రాటజీ ఒకలాగా కొన్ని రోజులు పనిచేయదు, వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. 30% మళ్ళీ ఎగిరిపోతారు. రిమైనింగ్ ఎంత ఉంటారు? ఇంకా 40% ఉంటారు. ఈ 40% ఎలా ఆలోచిస్తారు తెలుసా? అవును కరెక్టే, స్ట్రాటజీస్ అయితే పని చేయట్లేదు, అయినా సరే ప్రొఫెషనల్ ట్రేడర్స్, పెద్ద ప్లేయర్స్ ఎలా విన్ అవుతున్నారు, దీనికి కూడా ఏదో టెక్నిక్ ఉంటుందని చెప్పి ఈ 40% మళ్ళీ నేర్చుకుందాము, ఏదో ఉంటుందని చెప్పి అలా కొంచెం కొంచెం ట్రేడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్. నిజంగా మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే అట్ లాస్ట్ మీకు ఈరోజు 100కి 100% మీరు ప్రతి మంత్ ప్రాఫిట్స్ తీస్తున్నారంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారనే. రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైతే ఫాలో అవ్వరో వాడు గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే. ఒక నెల రోజులు 10 లక్షలు వచ్చేసినా సరే నెక్స్ట్ మంత్ మొత్తం పోతాయి. అది దగ్గర ఉన్న ₹1,00,00,000 పోవచ్చు, 10 లక్షలు పోవచ్చు, 20 లక్షలు పోవచ్చు. నాకు చాలామంది అదే బాధ వేస్తుంటుంది. చాలామంది మెసేజ్ చేస్తారు నా దగ్గర, సార్ నా దగ్గర 40 lakhs ఉన్నాయి, మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ చేయండి, ఎందుకంటే నా పాస్ట్ 30 lakhs పోయాయి, లేదంటే నా దగ్గర 5 lakhs ఉన్నాయి, ట్రేడ్ చేయండి, మీరు బాగా చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. ఇవన్నీ బయట ఇస్తున్నారు కదా అకౌంట్ హ్యాండ్లింగ్. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీ అమౌంట్ కాబట్టి రిస్క్ మీకు తెలుస్తుంది, వాడికి ఎలా తెలుస్తుంది? ఇదైతే గుర్తుపెట్టుకోండి పాయింట్. అకౌంట్ హ్యాండ్లింగ్స్ అవి ఇవ్వకండి. నన్ను చాలామంది అడిగారు, మీరు కూడా వాళ్ళలో ఒకరైతే ఒకసారి చూడండి. నేను ఏం చెప్పాను? అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది చెయ్యనని చెప్పేసాను. ఎందుకంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయకూడదు ఇన్ ది సెన్స్ చెయ్యొచ్చు అంటే అందరూ జెన్యూనో కాదో మనకి ఎలా తెలుస్తుంది? అందుకే సెబీ రిజిస్టర్డ్ అయితే చూడండి. నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు, కానీ NISM సర్టిఫికేషన్ అయితే ఉంది. సో నేను ఏంటంటే అడ్వైజర్స్ ఇవ్వచ్చు, లెవెల్స్ గురించి అడ్వైజర్స్ ఇవ్వచ్చు, కానీ అది కూడా ఎడ్యుకేషనల్ వర్క్. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు మీ అడ్వైజర్ని కనుక్కోవాలి. సో NISM వరకే జస్ట్ ఓన్లీ నేను లెవెల్స్ అనేవి, అందుకే ప్రీమియం ఛానల్లో టిప్స్ అనేవి ఎందుకు ఇస్తున్నాను? జస్ట్ నా కోర్స్లో ఉన్న స్ట్రాటజీస్ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పి అదొక గైడ్ లైన్స్ అంతే. నెక్స్ట్ చాలామంది నన్ను ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా అడిగారు. నన్ను ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఓన్లీ ఇవ్వండి, నా కోర్స్ టైం లేదని చెప్పి అడిగితే నేను ఇవ్వనని చెప్పాను. మీరు కోర్స్ తీసుకుంటేనే ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను 2 months. ఎందుకంటే ఓన్లీ టిప్స్ అయితే నాకు వస్తాయి డైలీ. ఇప్పటి వరకు నాకు 100 members 200 members ఇండికేటర్ అడిగారు కదా, అందులో ఒక 50 members అని అడిగారు నన్ను ప్రీమియం ఛానల్లో. ఓన్లీ ప్రీమియం ఛానల్ ఇవ్వండి, నేను మంత్లీ ఒక ₹1,000 ₹2,000 ఇస్తానని చెప్పి అడిగారు. అవే చూసుకుంటే నాకు అమౌంట్ కోసమే ఆలోచిస్తే నేను ఇచ్చేయచ్చు. కానీ ఏంటంటే టిప్స్ అనేవి కూడా మీకు మీరుగా చూసుకోవాలి. అంటే మార్కెట్లో ఇప్పుడు 2 months ఎందుకు యాక్సెస్ ఇస్తున్నాను టిప్స్ అంటే 3rd month నుంచి నేను మీకు మొత్తం తెలిసిపోద్ది, నా స్ట్రాటజీ ఏది ఫామ్ అయింది, ఏం స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నాను అన్నది మీకు ఈ 2 monthsలో మొత్తం అర్థమైపోద్ది. అందుకే 2 months యాక్సెస్ ఇస్తున్నాను. 3rd month నుంచి కూడా ఇమ్మన్నా సరే ఇవ్వను నేను ప్రీమియం ఛానల్ టిప్స్ అవి. మళ్ళీ కావాలంటే మళ్ళీ కోర్స్ తీసుకొని మళ్ళీ నేర్చుకోవాలి అంతే. ఓన్లీ టిప్స్ కోసం అయితే నా కోర్స్ అయితే తీసుకోవద్దు. ఓకే, మీరు సంథింగ్ ఏదో నేర్చుకుంటున్నారు అంటే నేనైతే ఫుల్ఫిల్ చేస్తాను 100%. నాకు ఇంతకుముందు ఏ సపోర్ట్ అయితే లేదో ఆ సపోర్ట్ నేను మీకు ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. తెలుగులో ఎవరు లేరు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఒకసారి చూడండి మీరు కావాలంటే. అంటే ఓన్లీ ప్రీమియం ఛానల్, ఓకే ప్రీమియం ఛానల్ టిప్స్ ఇస్తారు, లేదంటే కోర్స్ ఇస్తారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత మీరు కోర్స్ తీసుకున్న తర్వాత ఎవరన్నా ఒకసారి 100కి 100% మీతో మీరు ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేస్తారు, లేదంటే మీతో మెసేజ్ చేసిన రిప్లై ఇస్తున్నారు ఎవరన్నా చూడండి. నేనైతే నా ప్రీమియం క్లయింట్స్కే కాదు, అందరూ ఎవరు ఫోన్ చేసినా అందరికీ సేమ్ అదే సహనంతో అందరికీ రిప్లైలు ఇస్తాను, అందరికీ
ఫోన్ కాల్ మాట్లాడతాను. ఓకే. ఎంతసేపు అయినా నేను ఖాళీగా ఉంటే ఎంతసేపు అయినా సరే మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఆ సపోర్ట్ ఇవ్వడం నా మెయిన్ ఎయిమ్ అంతే. సో నెక్స్ట్ ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఆ 40% ఉన్నారు కదా రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర. రిస్క్ మేనేజ్మెంట్ తెలియక రిస్క్ మేనేజ్మెంట్ గురించి కొంచెం మందిగా తెలుస్తుంది. సో 1:2 ఫాలో అవుతే ఓకేరా అని చెప్పి ఈ 40 మెంబర్స్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటారు. 40 మెంబర్స్కి తెలుస్తుంది, ఈ 40%కి తెలుస్తుంది. కానీ మళ్ళీ 20% ఎగిరిపోతారు. మళ్ళీ స్టాక్ మార్కెట్ పెద్ద గ్యాంబ్లింగ్, ఇన్ని తెలుసుకున్నా ఇన్ని స్ట్రాటజీస్ ఉన్నా సరే రిస్క్ మేనేజ్మెంట్ తెలిసినా సరే నాకు వేస్ట్ ఎందుకు అని చెప్పి ఎగిరిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పొజిషన్ సైజింగ్ తెలీదు. ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఒక నా రిస్క్ ఎప్పుడు కూడా 10,000 అనుకోండి. సో లాస్ట్ జనవరి నుంచి కూడా నేను రిస్క్ 10,000 పెట్టుకుంటున్నాను. ఈ 10,000 తగ్గట్టు క్వాంటిటీస్ తీసుకుంటాను నేను. నా దగ్గర 20 lakhs క్యాపిటల్ ఉందని 20 lakhs తగ్గట్టు ఎన్ని వస్తాయి క్వాంటిటీస్? 5,000 10,000 క్వాంటిటీస్ కూడా వచ్చేస్తాయి బ్యాంక్ నిఫ్టీలో. అలాగని చెప్పి అన్నీ తీసేసుకుంటున్నానా? లేదు. ఓన్లీ జస్ట్ నా లాస్ట్ వీడియో చూడండి మీరు, ఆప్షన్స్ బయింగ్లో చేశాను కదా, అది బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 105 క్వాంటిటీ తీసుకున్నాను అంతే. 20 lakhs క్యాపిటల్ ఎక్కడ, 105 క్వాంటిటీస్ ఎక్కడ? చూడండి ఎందుకు తీసుకున్నాడు వీడు 105, 20 lakhs ఉన్నాయి కదా, ఇటు పిచ్చోడా ఇటు 200 పాయింట్స్ వచ్చాయి. 200 పాయింట్స్కి ఒక 1000 క్వాంటిటీస్ తీసుకుంటే 1000 × 200 వచ్చేది నా రోజు. ఆ రోజుకంగా 2 లక్షలు సంపాదించేది వీడు పిచ్చోడు అని చెప్పి అనుకుంటారు చాలామంది, అనుకునే ఉంటారు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పొజిషన్ సైజింగ్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు 200 పాయింట్స్ కోసం వెయిట్ చేశానంటే 105 × 200 ఎంత, ఆల్మోస్ట్ 20,000 వచ్చే వరకు ఆ పొజిషన్ సైజింగ్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్ట్రాటజిక్ క్యాపబిలిటీ అది 200 పాయింట్స్ మూమెంట్ ఇస్తుంది. అది 200 పాయింట్స్ వచ్చినప్పుడు 20 ప్రాఫిట్ వచ్చినప్పుడు 20,000, లాస్ వచ్చినప్పుడు 10,000. ఇలా మేనేజ్ చేసుకోవాలి మనం. అంతేగాని 20 lakhs ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం రిస్క్ చేసేస్తే ఒక్క రోజులోనే ప్లాట్ఫామ్కి వచ్చేస్తే ఏంటి చెప్పండి? సో ఇది తెలియదు చాలామంది. పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు. 105 క్వాంటిటీసే తీసుకున్నాను. జనరల్గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే నేను 210 క్వాంటిటీస్ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్లో. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు కూడా నాకు 100 పాయింట్స్ లోపే తగులుతుంది కాబట్టి 210 × 100 ఒక 20,000 వస్తుంది అనుకోండి. అదే ఆప్షన్ బయింగ్ చేసుకున్నాను కదా, ఇంకా 200 300 కూడా మూవ్ అవచ్చు కదా అని చెప్పి ఇంకా తగ్గించుకున్నాను. మళ్ళీ 210 క్వాంటిటీస్ తీసుకుంటే స్టాప్ లాస్ చిన్నది అయిపోద్ది కదా, ఒక్కొక్కసారి ఏమవుద్ది స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. సో అందుకని ఏంటి కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ఎంత ఉందో డబుల్ పెట్టుకున్నాను టార్గెట్. అది మెయిన్. పొజిషన్ సైజింగ్ గురించి చాలామందికి తెలియదు. సో అందులో కొంచెం మంది ఎగిరిపోతారు. పొజిషన్ సైజింగ్ సరిగ్గా ఫాలో అవ్వక, ఇవన్నీ తెలిసిన రిస్క్ మేనేజ్మెంట్ తెలిసిన, మంచి స్ట్రాటజీ ఉన్నా, వర్కింగ్ స్ట్రాటజీ మంచిది ఉన్నా సరే ఇవన్నీ తెలిసిపోయినా కొంచెం మంది మళ్ళీ ఎగిరిపోతారు అందులో. సో లాస్ట్ ఏంటంటే ఇంకా మనకి 20% మిగులుతారు. ఈ 20%లో మళ్ళీ 10%కే డిసిప్లిన్ ఉండదు. ట్రేడింగ్ డిసిప్లిన్ లైక్ చెప్పాను లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. ఫియర్ కానివ్వండి, గ్రీడ్ కానివ్వండి, హోప్ కానివ్వండి, నెక్స్ట్ రూల్స్ కానివ్వండి, ఓవర్ ట్రేడింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరు తగ్గించుకుంటాడో వాడే సక్సెస్లో ఉంటాడు. మళ్ళీ ఈ 10% ఎగిరిపోతారు. అన్నీ తెలిసినా సరే నాకు మళ్ళీ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఈ 10% ఎగిరిపోతారు. లాస్ట్లో మిగిలేదు మనకి ఈ 10%. వీళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ప్రతి స్టేజ్లో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నారు, గివ్ అప్ ఇవ్వలేదు. సో మీరు కూడా అదే చేయాలి. గివ్ అప్ ఇవ్వలేదు ఇన్ ది సెన్స్ అమౌంట్ తెచ్చేయండి, ఇందులో పెట్టేయండి, పోగొట్టేసుకోండి, మళ్ళీ తెచ్చేయండి, మళ్ళీ పోగొట్టేసుకోండి, మళ్ళీ కొత్త అమౌంట్ కోసం పరిగెట్టని అని అనట్లేదు. కొంచెం కొంచెం ట్రేడ్ చేసుకోవాలి. దీనికి సొల్యూషన్ కూడా ఏంటంటే, నేను ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మంత్లీ మీకు ఒక తక్కువలో తక్కువ ఒక 25,000 రాదు. పోనీ ఎక్కువ ఒక 50 అనుకోండి అంతే. ఇంకా 1 lakh 2 lakhs అవి చెప్పట్లేదు. ఒక 25,000 వచ్చింది అనుకోండి. జాబ్ వచ్చిన వెంటనే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 25,000 తగ్గట్టు ఖర్చులు ఎతికేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ ఏమన్నా ఫోన్ కొనుక్కుందాం, మంచి ఐఫోన్ కొనుక్కుందాము, ఈఎంఐ కట్టుకుందాం, అదొక 5,000, ఇంట్లోకి ఒక 5,000 అలా అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసేస్తారు కదా. ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది మీరు ఏంటంటే ఒక 5,000 పక్కకు తీసేయండి. అది మీకు అనవసరం. 5,000 ఏంటో, ఓన్లీ మీ శాలరీ 20,000 అనుకోండి. దీన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఒక 5,000 తీసేయండి. 50,000 అనుకోండి, ఒక 10,000 తీసేయండి. ప్రతి మంత్ ఒక 10,000 పక్క తీసేయండి. ఒక 1 yearలో ఎంత అవుతుంది? 1 lakh అవుతుంది కదా. ఆ 1 lakh కూడా మొత్తం ఇన్వెస్ట్ చేయొద్దు. నేర్చుకోండి. ఈ 1 yearలో గ్యాప్ ఉంటుంది కదా, మీరు జాబ్ చేసి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఫ్రీ కోర్సెస్ కానివ్వండి, లేదంటే ఫ్రీగా పివోట్ పాయింట్స్ గురించి ఎవరు చెప్తారో ఇవన్నీ చూడండి. చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్. ఓకే, నేను పెయిడ్ వర్షన్కే వెళ్ళండి అని చెప్పట్లేదు, చాలా నేర్చుకోవచ్చు. లేదంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళినా సరే నేర్చుకోండి. వెంటనే ఇమీడియట్గా ట్రేడ్ చేసేకండి. మీరు ఆ రోజు కోర్స్ తీసేసుకొని ఆ రోజే నేను ₹1,00,000 పెట్టేస్తాను అలా చేయకండి. కొన్ని రోజులు నేర్చుకోండి. ఒక 1 year వరకు 5,000 దాస్తున్నారా, ఈ 1 year నేర్చుకోండి ఫుల్. కానీ పేపర్ ట్రేడింగ్ చేయండి.
ఒక సెషన్ ఒక ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వస్తుంది కదా, పర్వాలేదు నేను ఈరోజు డబ్బులు పెట్టినా ఈరోజు వస్తాయి అన్నప్పుడు ఈ 1 lakh డిమాట్ అకౌంట్లో యాడ్ చేసుకోండి. కానీ 1 lakh ట్రేడ్ చేయొద్దు. లైక్ ఒక 5,000తో 10,000తోనో తీసుకోండి. లైక్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఒక లాట్తో తీసుకోండి. ఆ ఒక్క లాట్తో మీకు 100 పాయింట్స్ వచ్చే స్ట్రాటజీ ఏమైనా ఉందనుకోండి, చాలు కదా, 1500 వచ్చేస్తుంది ఆ రోజే. ఒకవేళ లూజ్ అయ్యారు, హాఫ్ పెట్టుకోండి. అంటే 1:2 రిస్క్ రావు కాబట్టి ఒక 750 రూపీస్ పోయినా సరే ఓవరాల్ మంత్ ఎండ్ చూసుకున్నారనుకోండి, 1500 విన్ అవుతున్నప్పుడు 1500, లూజ్ అవుతున్నప్పుడు 750. ఒక 22 ట్రేడింగ్ సెషన్లో ఒక 20 అనుకోండి, 1500 ఇంటూ 10 ఎంత, 15,000. 750 ఇంటూ 10 ఎంత, 7,500. సో ఓవరాల్ మీకు ఎంత వస్తుంది, 15,000. అది 50% విన్నింగ్ రేషియో ఉన్న స్ట్రాటజీ తీసుకుంటే. అఫ్కోర్స్ ఇంకా దానికన్నా మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి మీకు, 70%, 80% వర్కింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. 100కి 100 అయితే లేవు, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. 100కి 100 అయితే లేవు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఓకే, సో యావరేజ్గా మనం 50 ఉన్నది తీసుకుందాం. 50% ఒక 20 ట్రేడ్స్ తీసుకుంటే 10 ట్రేడ్సే వర్క్ అవుతుంది ఆ స్ట్రాటజీ. 10 ట్రేడ్స్ ఫెయిల్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటి, ఫెయిల్ అవుతున్నప్పుడు 750, విన్ అవుతున్నప్పుడు 1500. యావరేజ్ చూసుకుంటే మీకు మంత్లీ 7,500 ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు మళ్ళీ ఇనీషియల్గా అయితే జాబ్తో పాటు 5,000 దాస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆ 5,000 దాయాలి, ఈ 7,500 కూడా దాయాలి వచ్చిన ప్రాఫిట్ని. సో దీని పవర్ మీకు తెలియదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు అలాగే పెరిగిపోతూ ఉంటుంది. మీ దగ్గర క్యాపిటల్ వద్దన్నా సరే వస్తూనే ఉంటుంది. మీరు బయట ఎక్కడో లోన్స్ కోసం పరిగెట్టాల్సిన పని ఏమి ఉండదు. క్యాపిటల్ అంతా జస్ట్ ఒక డిసిప్లిన్ ప్రాపర్గా మీరు ఉంటే స్టాక్ మార్కెట్లో ఈజీ. స్టాక్ మార్కెట్ అనే కాదు, ఏ పనైనా ఈజీ. అట్ ది సేమ్ టైం మీరు అనుకోవచ్చు ఇది రిస్క్ కదా, ఎందుకు స్టాక్ మార్కెట్ అని. ఏ పనిలో రిస్క్ లేదు చెప్పండి. మీరు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, యాక్సిడెంట్, మీరు జాగ్రత్తగా వెళ్తున్నా సరే అవతలవాడు వచ్చి ఏమన్నా డాష్ ఇస్తాడని ఏం లేదా, అందులో రిస్క్ లేదా. నడుస్తున్న రిస్కే, పరిగెడుతున్న రిస్కే, ఏడుస్తున్న రిస్కే, ఏడవకపోయినా రిస్కే. ఏదన్నా మన లైఫ్ అంటేనే రిస్క్. ఇంకా మనం పుట్టడం రిస్క్ నుంచే స్టార్ట్ అయింది. పుడతామో లేదో తెలియదు, అడ్డంగా తిరిగిపోతామో లేదో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు, చనిపోయేటప్పుడు కూడా ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. సడన్గా ఏదన్నా జరిగిపోవచ్చు. మన లైఫ్ మొత్తం కూడా రిస్కే. రిస్క్ లేని వర్క్ అంటూ, రిస్క్ లేని మూమెంట్ అంటూ ఏం లేదు. స్టాక్ మార్కెట్ ఏంటి, మన మెయిన్ లైఫ్ ఇది ఏంటి. సో రిస్క్ ప్రతిదీ ఉంది, కానీ కాకపోతే ఏంటంటే క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఫర్ సపోజ్ నేను 10,000 లూజ్ అవుతున్నాను. లాస్ట్ ఫ్రైడే ఎంత వచ్చింది, లాస్ 10,000 వచ్చింది. 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నాకు ఇందులో సక్సెస్ రేట్ ఎంత, నాకు 50% చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే నా టార్గెట్ 1 lakh రూపీస్ అంతే. సో ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో నాకు 11 days టార్గెట్ హిట్ అయిపోతే చాలు. 11 days ఫెయిల్ అయిపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే లూజ్ అవుతున్నప్పుడు 10,000 లూజ్ అవుతున్నాను. సో లాస్ట్ 4 days చూసుకుంటే నాకు 2 trades, లాస్ట్ 3 days చూసుకుంటే 2 trades వర్క్ అయినాయి, ఒక ట్రేడ్ ఏమో ఫెయిల్ అయింది. సో ఇంకా టార్గెట్ ఎంత, ఇంకొక 9 trades నేను కరెక్ట్ అయితే చాలు. ఇంకొక 10 ట్రేడ్స్ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, నేను 9 ట్రేడ్స్ కరెక్ట్ అయితే చాలు. ఈ 9 ట్రేడ్స్ కోసం నేను కష్టపడాలి. సో ఇంతే స్టాక్ మార్కెట్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంటే ఉంటుంది. అండ్ దెన్ పొజిషన్ సైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పొజిషన్ సైజింగ్ మొత్తం క్యాపిటల్ ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. క్యాపిటల్ ₹1,00,000 ఉందా, ₹1,00,000కి ఒక వస్తాయి నాకు తెలిసి, ఒక 5 lots వస్తాయి, 6 lots వస్తాయి. లేదంటే నేను 105 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, 105 క్వాంటిటీస్ కూడా తీసేసుకోవచ్చు మీరు. ₹1,00,000తో మీకు ఆ రోజు 20,000 వచ్చేస్తుంది. ఒక రోజులో 20,000 అంటే ఇది నాట్ ఏ స్మాల్ డీల్, అది కూడా ₹1,00,000తో. కానీ ఏంటంటే ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ₹1,00,000 పోతాయి కదా, ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ కోసం మళ్ళీ సంవత్సరం కష్టపడతారా? వన్స్ మనం అచీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఓకే, సో అక్కడి నుంచే స్లోగా గెయిన్ అవుతూ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇంత టైం వేస్ట్ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదో తెలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ నాకు తెలుసు చాలామంది కూడా గ్యాంబ్లింగ్ అనుకుంటారు. స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంతే అనుకొని స్టాక్ మార్కెట్ మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అచీవ్ అవ్వచ్చు, దీనిలో ఒక మార్గం ఉంది. కానీ ఆ వేని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకే, సో ఇది అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయ్యింది, ఏదో చెప్తున్నాడు వీడు కొంచెం అర్థమైంది అంటే ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు బూస్టప్ ఉండొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో కానీ పింక్ చేయండి, లేదంటే వాట్సాప్లో కానీ పింక్ చేయండి, పర్వాలేదు, నేను ఆన్సర్ ఇస్తాను. సో ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్ చేస్తాను. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. కోర్స్ తీసుకున్న వెంటనే మీరు డైలీ ఒక ₹1,00,000 సంపాదించేస్తారని నేను అనట్లేదు, కానీ స్టాక్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి నేనైతే ఒక వే చూపిస్తాను. సో అఫ్కోర్స్ చాలా లూజ్ అయ్యే ఉంటారు మార్కెట్లో. ఏమైంది, ఒక 5,000 మళ్ళీ లూజ్ అయ్యారు అనుకోండి అంతే. కానీ 5,000 ఈసారి వర్త్ తీసుకొస్తుంది. మీరు కట్టే 5,999 ఏదైతే ఉందో వర్త్ తీసుకొస్తుంది అని చెప్పి నా నమ్మకం అంతే.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నన్ను కింద నెంబర్లో వాట్సాప్లో పింక్ చేయండి, కోర్స్ డీటెయిల్స్ అవి పెడతాను. ఓకే గైస్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.